నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ స్పెషల్ డ్రైవ్. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. మనోజ్ అనే గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వరంగల్ జిల్లా సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి వరంగల్లోని సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం ఆయనపై బిఎన్ఎస్లోని సెక్షన్ 308, 308(2), 352 కింద కేసులు నమోదు చేశారు. ఇవాళ ఉదయం కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించనున్నారు. సుబేదార్ ఈపీఎస్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని 4 రోజుల క్రితం హైకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి చుక్కెదురైంది. కమలాపురం మండలం వంగలపల్లిలో ఉన్న కారిని మనోజ్ నిర్వహిస్తున్నాడు. అయితే తనకు 50 లక్షల రూపాయలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి బెదిరించారని మనోజ్ భార్య ఉమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ఆ కేసును కొట్టివేయాలని ఏప్రిల్లో పిటిషన్ దాఖలు చేయగా ఈ నెల 16న విచారించిన కోర్టు దాన్ని కొట్టివేసింది. గతంలో ఇదే కేసులో అరెస్టుపై స్టే ఇచ్చిన కోర్టు దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మనోజ్ అనే గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వరంగల్ జిల్లా సుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుంచి వరంగల్లోని సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం ఆయనపై BNSలోని సెక్షన్ 308 కింద కేసు నమోదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? కౌశిక్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేశారు? అసలు హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ఈ రోజు ఉదయం శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో 1:30 గంటల ప్రాంతంలో సుబేదార్ అరెస్ట్ చేశారు. అక్కడ నుంచి ఉదయం 4:30 గంటల ప్రాంతంలో సుబేదారి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే గత కొంతకాలంగా ఒక గ్రానైట్ వ్యాపారి అయితే ఏదైతే తన నియోజకవర్గానికి సంబంధించి హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండలంలోని బంగపల్లి గ్రామంలో ఉన్నటువంటి మనోజ్ రెడ్డి ఏదైతే క్రషర్ బిజినెస్ చేస్తుంటారు, వాళ్ళని బెదిరిస్తూ కొంత డబ్బులు అడుగుతూ పదే పదే బెదిరిస్తున్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు అని చెప్పేసి మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. గత నెల ఏప్రిల్ 21న పలు సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేశారు. దాదాపు అప్పుడు 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మాకు ప్రాణహాని, మా కుటుంబ సభ్యులకి పదే డబ్బులు అడుగుతూ బెదిరిస్తున్నాడు అని చెప్పేసి కూడా తను కేసు ఫైల్ చేసింది. అయితే ఈ నేపథ్యంలోనే అది తప్పుడు కేసు అంటూ కూడా పాడి కౌశిక్ రెడ్డి 2 పిటిషన్లు వేశారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు పిటిషన్ వేసిన సందర్భం అయితే ఉంది. అయితే ఈ నెల 14న 16న 2 పిటిషన్లు కొట్టేసింది హైకోర్టు. ఖచ్చితంగా విచారణకు సహకరించాలి, మీ ముందస్తు బెయిల్ పిటిషన్ చేయలేదంటూ కూడా వాళ్ళు బెయిల్ పిటిషన్ కొట్టేసిన సందర్భం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే నిన్న ఏదైతే దుబాయ్కి బయలుదేరదామని చెప్పేసి వెళ్ళినటువంటి పాడి కౌశిక్ రెడ్డిని అర్ధరాత్రి 1:30 గంటల ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భం అయితే ఉంది. అక్కడి నుంచి నేరుగా సుబేదారి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఉదయం 4 గంటల నుంచి కూడా కౌశిక్ రెడ్డిని అక్కడే ఉంచారు. అయితే అక్కడ నుంచి డైరెక్ట్ గా MGM ఆసుపత్రికి వైద్య పరీక్షలు. అయితే భవిత, ప్రధానంగా చూసుకుంటే ఈ కౌశిక్ రెడ్డి ఈ విషయంలో ఎస్కేప్ అవడానికి ప్రయత్నించాడు అనుకోవచ్చా? ఖచ్చితంగా అది ఎస్కేప్ అవడం అంటే ఏదైతే హైకోర్టు పిటిషన్ కొట్టివేయడమో ఖచ్చితంగా విచారణకు సహకరించాలని చెప్పినటువంటి నేపథ్యంలో ఎప్పుడైనా కూడా కౌశిక్ చేయవచ్చు అని వస్తున్నటువంటి సంబంధించి ఆయన దుబాయ్కి వెళ్ళడానికి ప్లాన్ చేసినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే రాత్రి 1:30 గంటల ప్రాంతంలో సుబేదారి పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో వాళ్ళను అరెస్ట్ చేసి నేరుగా సుబేదారి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే ఉదయం 4 గంటల ప్రాంతంలో అక్కడికి రీచ్ అయినట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి కూడా పూర్తి స్థాయిలో పోలీస్ స్టేషన్ లో ఫార్మాలిటీస్ అన్ని కూడా కంప్లీట్ చేసిన సందర్భం అయితే ఉంది. అక్కడ నుంచి నేరుగా MGM ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షల నిమిత్తము పూర్తి చేసిన తర్వాత జిల్లా కోర్టు అయినటువంటి మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరుస్తా అని చెప్పేసి కూడా ఉదయం నుంచి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో కౌశిక్ రెడ్డి అరెస్ట్ తెలుసుకున్నటువంటి BRS నేతలు కూడా ఒక్కొక్కరుగా ఆ పోలీస్ స్టేషన్ కి తరలి వస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా అక్కడికి చేరుకున్న సందర్భం అయితే కనబడుతుంది. అయితే మొన్న ఏదైతే తన భార్య మనోజ్ భార్య కేసు ఫైల్ చేసినటువంటి సందర్భంలో 3 సెక్షన్లకు సంబంధించి ఆ రోజు కేసు ఫైల్ చేశారు. కానీ ఈ రోజు కొత్తగా ఇంకొక కేసు ఫైల్ చేశారు. అయితే మొన్న కేసు ఫైల్ చేసినటువంటి సెక్షన్ మనం చూసినట్లయితే 308 సబ్ క్లాస్ 4, 308 సబ్ క్లాస్ 2 తో పాటు 308 అదే 352 BNS సెక్షన్లను మొదట కేసు ఫైల్ చేసిన రోజు సెక్షన్స్ క్రియేట్ చేశారు. అయితే ఈ రోజు కొత్తగా ఇంకొక సెక్షన్ కూడా ఫైల్ చేశారు. ఏదైతే 308 సబ్ క్లాస్ 5 అనే సెక్షన్ నాన్ బెయిల్ కేసు కింద సుబేదార్ పోలీసులు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే వాటన్నిటిని కూడా BRS నేతలు ఖండిస్తున్నారు. ఎందుకు సెక్షన్లు మారుస్తూ ఈ రోజు మళ్ళీ కొత్త సెక్షన్లను పెడుతూ ఎందుకు కేసు ఫైల్ చేశారనే అంశానికి సంబంధించి సుబేదార్ పోలీస్ స్టేషన్ ముందు BRS నేతలు కొంత తీవ్ర వాగ్వాదం చేస్తున్నటువంటి సందర్భంలోనే అక్కడ ఉన్నటువంటి నేతలంతా కూడా వెంటనే ఇప్పుడు MGM హాస్పిటల్కి తరలించకూడదు, కోర్టు ముందు హాజరుపరచకూడదు, కొంత మాకు సమయం ఇవ్వాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వరంగల్ సిపిని అడిగినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా BRS నేతల మధ్య కొంత చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకైతే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచకంటే ముందు ఏదైతే ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాల్సి వస్తుందో హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే మరి కాసేపట్లో MGM ఆసుపత్రికి తరలించి పాడి కౌశిక్ రెడ్డికి ఏదైతే చేయాల్సినటువంటి ఫార్మాలిటీస్ వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి అనంతరం అక్కడ ఉన్నటువంటి సుబేదారి పోలీసులు మెజిస్ట్రేట్ జిల్లా కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినటువంటి అంశం అయితే మనకు కనబడుతుంది. మరి కాసేపట్లో వాళ్ళు MGM హాస్పిటల్కి తరలించే నేపథ్యం అయితే కనబడుతుంది. రిమాండ్ విధించే అవకాశం ఉందా భవిత? ఒకవేళ విధిస్తే రిమాండ్ ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? రేపు మరోపక్క ఈ రోజు ఒకవేళ కాకపోతే కోర్టుకు సెలవు దినం కూడా ఉంది మరుసటి రోజు, ఎలా ఉండే అవకాశం ఉంది? అయితే ఇప్పటికైతే పూర్తి స్థాయిలో 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సందర్భం అయితే ఉంది. అయితే పూర్తి స్థాయిలో బెయిల్ అంటే నాన్ బెయిలబుల్ కేసు కింద ఏదైతే 308 సబ్ క్లాస్ 5 ఏదైతే ఉందో నాన్ బెయిలబుల్ కేసు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో
కోర్టు అంటే మెజిస్ట్రేట్స్ ముందు హాజరుపరిస్తే వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి ఆ సందర్భం అయితే ఉంది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్ నేతలు పోలీసులను రిక్వెస్ట్ చేసి ఇప్పుడే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచకూడదు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే వాళ్ళు ప్రాణహాని ఉంది, మాకు ప్రాణభయం ఉంది అన్నటువంటి చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ నాన్ బెయిలబుల్ కేసు ఫైల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలు కొంత మేరకు వాళ్ళను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి కొంత టైం ఇవ్వాల్సిందిగా అన్నట్టుగా కూడా అడుగుతున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. చూడాలి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఖచ్చితంగా రిమాండ్ కి తరలిస్తారా, నాన్ బెయిలబుల్ కేసు అంటే ఫైల్ చేస్తారా అనేది మాత్రం మనం కొంత మేరకు వెయిట్ చేసినటువంటి సందర్భం అయితే ఉంది. ఇక మనోజ్ భార్య ఉమాదేవి పోలీసులకైతే ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. ఈ ఫిర్యాదులో ప్రధానంగా ఏం పేర్కొంది ఆవిడ? అయితే ఇప్పటికే మనోజ్ ఏదైతే గ్రానైట్ వ్యాపారం చేసుకుంటూ ఉంటారో, అయితే తన నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో బిజినెస్ చేసినటువంటి నేపథ్యంలోనే తనను కొంత డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుగా ఇబ్బందులు తలపెడుతున్నట్టుగా కూడా తన భార్య ఏదైతే ఉమాదేవి ఎవరైతే ఉన్నారో మనోజ్ భార్య తను సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మా పైన పదే డబ్బులు కావాలని చెప్పేసి కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మాకు అతని నుంచి ప్రాణహాని ఉంది, మా కుటుంబ సభ్యులకు కావచ్చు, మా భర్త అయినటువంటి మనోజ్ కి ఆయన ఎవరైతే పాడి కౌశిక్ రెడ్డి నుంచి మాకు కొంత మేరకు ప్రాణ భయం ఉంది, ప్రాణహాని ఉంది, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు కేసులో ఫైల్లో ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే 25 లక్షలు మేము ఇచ్చాము, అయినప్పటికీ కూడా 50 లక్షలు మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఇవ్వకపోతే ఇవ్వకపోతే మీరు ఎలా బిజినెస్ చేస్తారో చూస్తాము అన్నట్టు కూడా కొంత మేరకు వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అన్నట్టుగా కూడా తను అయితే ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అవి తప్పుడు కేసులు అంటూ కూడా కౌశిక్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఖచ్చితంగా ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా వాళ్ళు కోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన నేపథ్యం అయితే ఉంది. అయితే అవి రెండింటిని కూడా చెల్లదంటూ కూడా హైకోర్టు కొట్టేసినటువంటి నేపథ్యంలోనే ఇదంతా కూడా జరుగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఆ క్వాష్ పిటిషన్ కొట్టేసినటువంటి నేపథ్యంలోనే 16న కోర్టు నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ సమయంలోనైనా కూడా కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అనేటువంటి వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి కౌశిక్ రెడ్డి ముందస్తు భాగంగానే అంటే అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికే దుబాయ్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. అక్కడ సుబేదారి పోలీసులు ముందస్తుగానే చేరుకొని 1:30 గంటల ప్రాంతంలో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి అక్కడ నుంచి సుబేదారి పోలీస్ స్టేషన్ కి తరలించారు. థ్యాంక్ యూ భవిత.